రోజుల్లో ఒక చిన్న సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ ప్రొడ్యూసర్ అలాంటి ధైర్యం చేశారు. ఒక మంచి డైరెక్టర్ అనుకున్నాను, చాలా ఇంపార్టెంట్. ఎంత మంచి డైరెక్టర్ అంటే శివాజీ. తనకి ఎడిటింగ్ సెన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, అంటే బేసిక్గా డాన్స్ మాస్టర్ అవటం వల్ల అనుకుంటా అన్నిట్లోని చాలా క్లారిటీ ఉంది. చాలా మంచి సినిమా తీశారు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ కూడా నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి థ్యాంక్స్ తెలుపుకుంటూ, ఇలాంటి సినిమాల్ని ఈరోజు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఈ సినిమా చాలా బాగుందండి, దీనికి మంచి లైఫ్ ఉంది, సిటీలో ఒక 17-18 థియేటర్లో రిలీజ్ చేస్తే ఈరోజు ఇంకో 15 పెంచారు అంటే ఈ సినిమా కెపాసిటీ, ఈ సినిమా స్ట్రెంగ్త్ తెలుస్తుంది. చిన్న సినిమాలు ఆడాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. ఎందుకంటే చిన్న సినిమాలో వాళ్ళు ఎక్కువ మంది బతుకుతారు. ఈరోజు టీవీలు కూడా లేకపోతే చాలామంది దారుణమైన స్థితిలో ఉండేవారు. మేమందరం సినిమాలు నమ్ముకుని మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక పరిస్థితి చూస్తే అప్పట్లో చాలా కష్టంగా అనిపించేది. ఎవరికి క్యారెక్టర్లు ఉండే కాదు, మాలో ఎవరు కొంతమంది మాత్రం క్యారెక్టర్లు వేసుకునేవారు. నేను అసోసియేషన్లో మెయిన్ మెంబర్ని అయ్యాక, అసోసియేషన్లో సెక్రటరీని అయ్యాక నాకు తెలిసింది ఏంటంటే 10% కూడా బిజీగా లేరు అన్నది. సినిమా ఒప్పుకున్నప్పుడు నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మొన్న రిలీజ్ అయినప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నామండి. మార్నింగ్ షో చూసాం, బయటకు వచ్చాం, మాకు చాలా బాగా నచ్చింది. మాకు నచ్చడమే కాకుండా చూసిన ప్రేక్షకులందరూ కూడా సినిమా చాలా బాగుందని మంచి రిపోర్ట్ అన్ని ఏరియాస్ నుంచి వస్తుందండి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతుందండి, నిదానంగా అందరికీ రీచ్ అవుతుంది. ఇంకా ముందు ఇంకా మంచి థియేటర్లు పెరిగి సినిమా ఇంకా ఘన విజయం సాధించి మా అందరికీ అఖిల్ కార్తిక్, సుధాష, నాతో పాటు యాక్ట్ చేసిన ప్రవీణ్, చంటి, కాజేశ్వరనాథ్ గారు, శివాజీ రాజా గారు అందరూ మంచి గుర్తింపు మా అందరికీ ఈ సినిమా ద్వారా కలుగుతుందండి. నాది ఇది తెలుగులో ఫస్ట్ సినిమా అయినా నాకు మంచి సపోర్ట్ దొరికి మంచిగా ఈ మూవీ ఈరోజు మీ ముందుకుందంటే ఆల్ క్రూ, నేను మా ఫుల్ టీమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్రమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ టు ద సీనియర్ ఆర్టిస్ట్ లైక్ శివాజీ రాజా సారు, మళ్ళీ కాశీ విశ్వనాథ్ సారు. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా తీసి రిలీజ్ చేయడం అంటే ఎన్ని కష్టాలో మన అందరికి తెలుసు. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ చిన్న సినిమాలే, హీరోగా చేసిన సినిమాలన్నీ. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అంటే సినిమా చూసుకొని బాగుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కరెక్ట్గా రిలీజ్ టైం రోజు థియేటర్లు దొరక్క వేరే ప్రాబ్లమ్స్ వల్ల చాలాసార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఈ సినిమా ఒక కాన్ఫిడెన్స్తో ప్రొడ్యూసర్ ఈ సినిమా హిట్ అవుద్ది ఆయన ఆడియో ఫంక్షన్లో కూడా ఒకే మాట అన్నారు, ఎక్కువ మాట్లాడలేదు, ఈ సినిమా 100% హిట్ అంతే అని. సో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అనుకున్న టైంలో సినిమా కంప్లీట్ చేసి అనుకున్న డేట్ కూడా పోస్ట్పోన్ చేయకుండా అనుకున్న డేట్కి రిలీజ్ చేశారండి. తీయని కలవ సినిమా మన శుక్రవారం రిలీజ్ అయ్యి ఇంత పెద్ద టాక్ తీసుకుంది, చాలా హ్యాపీగా ఉంది. జరుగుతున్నప్పుడు మా డైరెక్టర్ బేసిక్గా డాన్స్ మాస్టర్ అనమాట, అక్కడ నుంచి దర్శకత్వ శాఖలోకి వచ్చారు. సో ఆయనకి ఎంత కావాలనేది బాగా క్లియర్ కట్గా ఉండేవాడు ఆయన. సో జరుగుతున్నప్పుడే చిన్న పాజిటివ్ ఇది ఉండేది మాకు. సో రిలీజ్ అయ్యి ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు అఖిలాంధ్ర ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ, ఎందుకంటే వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే ఈ సినిమా ఇంత సక్సెస్ కాదు. అలాగే మా సీనియర్లు శివాజీ రాజా గారు కానీ, కాశీ విశ్వనాథ్ గారు కానీ, చంద్రమోహన్, ప్రతి ఒక్కరు ఒక చిన్న సినిమాని కాకుండా టైం 7 కంటే 7కి వచ్చేసి వాళ్ళు కరెక్ట్గా కోఆపరేట్ చేశారు నాకు. వాళ్ళ కోఆపరేట్ వల్ల ఈ సినిమా అంత సక్సెస్ అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే థియేటర్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీడియా వాళ్ళు ఒకసారి ఫ్రైడే ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఏ సినిమా బాగుంది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. దాన్ని బట్టి మన సినిమా చాలా బాగుందని టాక్ వచ్చినప్పుడు థియేటర్స్ ఎందుకు ఇవ్వట్లేదు. తీయని కలవ ఇది ప్రొడ్యూసర్ స్వీట్ డ్రీమ్. ఇది ఆయన మేకింగ్ అప్పుడే చెప్పాడు, ఈ కథ కాంప్రమైజ్ అవ్వకుండా పక్కా ప్లానింగ్తో ఎన్ని రోజుల్లో తీయాలి, రిలీజ్కి ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎలా రిలీజ్ చేయాలి అనేది పక్కా ఒక ప్రణాళికతో స్టార్ట్ చేశాడు ఆయన. ఆయనకి టేస్ట్కి తగ్గట్టుగానే డైరెక్టర్ శివాజీ, కొరియోగ్రాఫర్స్ డైరెక్టర్ అయిన వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు. అలాగే శివాజీ సినిమా కూడా బాగుందని ఆడియన్స్ చెప్పడం, ఫ్రెండ్స్ ఫోన్ చేయటం, రివ్యూలు అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో డెఫినెట్గా డైరెక్టర్గా ఇతను కూడా సక్సెస్ అయినట్టే.
సీనియర్ ఆర్టిస్టులైన శివాజీ రాజా గారు కానీ, కాశీ విశ్వనాథ్ గారి, చంద్రమోహన్ గారి, జబర్దస్త్ టీమ్ రచ్చ రవి గారు కానీ, వీళ్ళందరూ డైరెక్టర్ ఏది చెప్తే అది ఫాలో అవుతూ చాలా మాకు కోఆపరేట్ చేశారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి వాళ్ళందరూ కారణం. టీం మొత్తంగా కలిసి పనిచేసి ఎంతో కోఆపరేట్ చేశారు. చిన్న సినిమా అయినా అనుకోకుండా కొత్త డైరెక్టర్ అయిన శివాజీ అలాంటిది ఏం లేకుండా డైరెక్టర్ ఏది చెప్తే అది ఫాలో అవుతూ సినిమా ఇంత బాగా రావడానికి అందరూ కృషి చేశారు. నేను ఇందులో చిన్న క్యారెక్టర్ చేశాను కానీ ఒక మంచి క్యారెక్టర్ చేశానని నాకు నిన్న కాల్స్ వస్తాయి కానీ తెలియలేదండి. ఎందుకంటే పెద్ద క్యారెక్టర్ ఓకే అంటే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు కూడా కాల్ చేసి నెంబర్ తీసుకొని కాల్ చేశారు. రచ్చ నువ్వు చేసావు రచ్చ అన్నారు. ఎందుకంటే నేను రచ్చ రవిగా మీ అందరికి ఇంట్రడ్యూస్ అయ్యాను. నా పేరు రవి కూడా తీసేసి మన డైరెక్టర్ గారు రచ్చ రచ్చ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బయట కూడా రచ్చ అని అంటున్నారు. సో నాకు ఈ సినిమా మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందండి. వెనకాల ఒక మూవీని విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరు అందరూ బాగుంటుందని అంటున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ సాంగ్స్ గురించి చెప్పాలి. పాటలు అయితే చాలా బాగున్నాయి అంటున్నారు. అలాగే ఫోటోగ్రఫీ సార్ బాగా జస్వంత్ సార్ బాగా చూపించారు. లైటింగ్ అయితే ఇంకా సూపర్. ఇంకా స్క్రీన్ ప్లే గురించి చెప్పాలంటే ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కానీ, డైరెక్టర్ గారు క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం కానీ, క్లైమాక్స్లో వచ్చే డైలాగులు కానీ చాలా బాగున్నాయి అంటున్నారు. సో నేను రాసిన డైలాగుల్ని ప్రేక్షకులకి రిజిస్టర్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి నా ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి థ్యాంక్ యూ.